తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, క్రోధినామ సంవత్సరం వృషభ రాశి వారికి వారి గ్రహస్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి? ఓవరాల్ గా వాళ్ళకి ఎలా ఉంది? శ్రీ క్రోధినామ సంవత్సరం వృషభ రాశి వారికి చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. వృషభ రాశి వారికి విశేషించి ఈ సంవత్సరం జన్మ రాశి యందు బృహస్పతి సంచరించడం, వృషభ రాశి వారికి దశమ స్థానంలో శని సంచారం, అలాగే లాభస్థానంలో రాహు, పంచమ స్థానంలో కేతు అనుకూలంగా సంచరించడం. వృషభ రాశి వారికి సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. వృషభ రాశి వారికి శని బలం, రాహుకేతు బలం ఉన్నప్పటికీ జన్మ గురుని యొక్క ప్రభావం చేత ఈ సంవత్సరం టెన్షన్లు, అలాగే ప్రతి పనిలో కొంత సమస్యలు అధికంగా ఇబ్బంది పెడతాయి. వృషభ రాశి వారు ఆరోగ్య విషయాల్లో, కుటుంబ విషయాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు ఈ సంవత్సరం పాటించాలి. వృషభ రాశికి వారికి విశేషించి బీపీ, షుగర్ పరమైనటువంటి విషయాలలో, టెన్షన్ల వల్ల కలిగేటువంటి ఇబ్బందులకు సంబంధించినటువంటి విషయాల్లో కొంచెం ఆచితూచి వ్యవహరించాలి. ప్రతి విషయాన్ని హృదయంలోకి తీసుకోకుండా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలని మాత్రం వృషభ రాశి వారికి ఈ సంవత్సరం సూచిస్తున్నాను. ఇక వృషభ రాశి నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు ద్వితీయార్థంలో సఫలీకృతం అయ్యేటువంటిది ఉంది. ప్రథమార్థంలో కొంత ఇబ్బంది పడేటువంటి స్థితి మొదటి 6 నెలల సమయంలో కొంత ఉంది. ఇక వృషభ రాశి ఉద్యోగస్తులకి ప్రమోషన్లు వంటి విషయాల్లో, ట్రాన్స్ఫర్ వంటి విషయాల్లో కొంత చికాకులు ఎదురయ్యేటువంటి స్థితి గోచరిస్తోంది. వృషభ రాశి వ్యాపారస్తులకి వ్యాపారపరమైనటువంటి విషయాలలో ఈ సంవత్సరం ద్వితీయార్థం బాగా కలిసి వస్తుంది. ప్రథమార్థంలో కొంత చికాకులు, పనులలో ఆలస్యము, ఒత్తిళ్లు కనబడుతున్నాయి. వృషభ రాశి స్త్రీల విషయానికి వచ్చినప్పటికీ వృషభ రాశి స్త్రీలు ఆరోగ్య విషయాలు, కుటుంబ విషయాల్లో ఖచ్చితమైన శ్రద్ధ వహించాలి. ఆరోగ్య విషయాల్లో ఎటువంటి మీరు అలసట వహించకూడదని మాత్రం సూచిస్తున్నాను. వృషభ రాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి మధ్యస్థ ఫలితాలు ఈ సంవత్సరం ఉన్నాయి. వృషభ రాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్య పరంగా మీకు ఉన్నటువంటి స్థితులు చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం కొంత కలిసి వచ్చేటువంటి సంవత్సరం వృషభ రాశి విద్యార్థులకు తెలియజేస్తుంది. కేతువులు, శని అంతా బాగానే ఉన్నాయి కదా, అలాంటప్పుడు ఈ ప్రథమార్థంలో ఎందుకు ఈ డిస్టర్బెన్స్ ఉందని? చాలా చక్కటి ప్రశ్న ఇది. అంటే మనకి రాహు, కేతువులు, శని బలంగా ఉన్నారు కదా అని అదొక్కటే కాకుండా ఇటువంటి దానికైనా సరే గురు బలం కూడా చాలా ప్రాధాన్యం. అయితే వృషభ రాశి వారికి ఈ సంవత్సరం మనకి గురుడు మే 1వ తారీఖు వృషభ రాశిలోకి ప్రవేశించడం, ఆ సమయంలో మనకి నర్మదా నదికి పుష్కరాలు కూడా ఏర్పడుతున్నాయి. అలా వృషభ రాశిలోకి వారి జన్మరాశిలోకి గురుడు ప్రవేశించడం వలన ఆ గురువు కొంత టెన్షన్లు కలిగించడానికి, ఒత్తిళ్ళకి, కొంత ఇబ్బందికర వాతావరణానికి కారణం అవుతాడు. కాబట్టి మొదటి 6 నెలలు వారికి, విశేషించి మొదటి 3 నుంచి 6 నెలలు గోచారపరంగా కొంత సమస్యలతో కూడినటువంటి, టెన్షన్లతో కూడుకున్నటువంటి వాతావరణం ఉంటుంది. కాబట్టి ఆ మొదటి 3 నెలలు 6 నెలలు వారు ఆ ఇబ్బందికరమైన వాతావరణంలో జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు తీసుకోవడం, ఆవేశపూరిత నిర్ణయాల జోలికి వెళ్లకుండా ఉన్నట్లయితే వారికి కలిసి వస్తుంది, ఇబ్బంది లేదు. అంటే కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి, గృహ నిర్మాణం స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి అనువైనటువంటి సమయం ఎప్పుడు? మీరు ఈ సంవత్సరం వృషభ రాశి వారు గృహ నిర్మాణాలు అలాగే వ్యాపారాలు వంటివి ఈ సంవత్సరం ప్రారంభించుకోవాలి అనుకుంటే 6 నెలల తర్వాత, అంటే విశేషించి ద్వితీయార్థంగా చెప్పాలంటే 2025 ప్రారంభం నుంచి మీరు చేసుకోవడం వల్ల కొంత కలిసి వస్తుందని మాత్రం తెలియజేస్తున్నాను. అంటే గురువు జన్మరాశిలో ఉన్నారు, సో అంత మంచిది కాదు అని చెప్తున్నారు. కాబట్టి భార్యాభర్తల మధ్యన ఏమైనా గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయా? సంతానపరంగా ఎలా ఉంది? వృషభ రాశి వారికి భార్యాభర్తల పరమైనటువంటి విషయాల్లో ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంది. సంతానపరమైనటువంటి విషయాల్లో కూడా ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి స్థితి ఉంది. అయితే ఈ సంవత్సరం వారి జీవితంలో ఒత్తిళ్ళు అధికంగా ఉండేటువంటి పరిస్థితి, కొన్ని సందర్భాల్లో చికాకులు, అనవసరమైనటువంటి మాటలు, ఆందోళనకరమైనటువంటి మాటలు జరిగేటువంటి స్థితి కొంత కనబడుతుంది.
సంతానపరంగా భార్యాభర్తల పరంగా చూసుకున్నట్లయితే వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉన్నటువంటి సంవత్సరం. వృత్తి ఉద్యోగాల్లోని ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళని? వృషభ రాశి వారు ఈ సంవత్సరం వృత్తి ఉద్యోగాలలో ఒత్తిళ్ళు వంటివి కనుక ఎదురైతే గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఈ సంవత్సరం నిత్యం పారాయణం చేయడం మంచిది. వృషభ రాశి వారి ఈ సంవత్సరం వారికి ఉన్నటువంటి ఏ సమస్య వచ్చినా దక్షిణామూర్తిని పూజించడం, దక్షిణామూర్తి యొక్క స్తోత్రాలను విశేషంగా ఈ సంవత్సరం పఠించడం వలన వారి కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగుతాయి, శుభ ఫలితాలు కలుగుతాయి. ఎందుకంటే శని కూడా ఇక్కడ అనుకూలంగా ఉండడం, రాహుకేతులు అనుకూలించడం చేత దక్షిణామూర్తి అనుగ్రహం కనుక మనం సంపాదించినట్లయితే ఆ గురుబలం వలన ఆ దోష నివృత్తి జరుగుతుంది. ఇంకా ఏమైనా దైవారాధన చేసుకోవాల్సిన అవసరం ఉంటుందో? ఎలాంటి ఆలయాన్ని సందర్శించుకోవాలి ప్రతినిత్యం? ఈ సంవత్సరం వృషభ రాశి వారు దత్తాత్రేయుడు లేదా దక్షిణామూర్తి ఆలయాన్ని ఈ సంవత్సరం దర్శించడం చాలా మంచిది. అలాగే వృషభ రాశి వారు విశేషించి ఆదివారం రోజు నవగ్రహ పీడాహార స్తోత్రం, గురువారం రోజు గురు దక్షిణామూర్తి స్తోత్రం, ఇలాంటి స్తోత్రాలు పఠించుకోవడం వల్ల శుభ ఫలితాలు బాగా కలుగుతాయి. ఇదే కాకుండా దత్తాత్రేయ ఆలయ దర్శనాలు వంటివి చేసినప్పుడు, దక్షిణామూర్తి ఆలయ దర్శనాలు చేసినప్పుడు శనగలతో చేసినటువంటి ప్రసాదాన్ని ఆలయాల్లో సమర్పించి అక్కడికి వచ్చేటువంటి భక్తులకి వారికి పంచిపెట్టడం, లేదా ఇంటి వద్ద కూడా శనగల్ని ప్రసాదంగా చేసి ఆకలితో ఉన్నటువంటి వారికి పంచిపెట్టడం వల్ల కొంత శుభ ఫలితాలు కలుగుతాయి. బృహస్పతి యొక్క అనుగ్రహం కలుగుతుంది. మరి ఇదే బృహస్పతి అనుగ్రహం కోసం రత్నధారణ ఏమైనా చేయాల్సిన అవసరం ఉంటుందా? రత్నధారణ కేవలం ఈ గోచారానికే చేసుకోవాల్సినటువంటి స్థితి కాదు, కానీ అయినా కూడా మేము ఏదైనా ధారణ చేయాలనుకుంటే బృహస్పతి అనుగ్రహం కోసం కనక పుష్యరాగాన్ని ధరించడంలో దోషం లేదు. కానీ రత్నధారణ ఎప్పుడు వారి యొక్క జాతకాలని బట్టి, జాతకంలో ఉన్నటువంటి గ్రహ బల అబలాలను బట్టి అవి చేసుకోవడం వలన కొంత సత్ఫలితాలు ఉంటాయి. దీని గురించే రత్నధారణ చేసుకోవాల్సినటువంటి పని లేదు. గురువుగారు, వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అంతా ఏ రకంగా ఉండబోతుంది, ఎటువంటి పరిహారాలు పాటించుకోవాలనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.